ఉదయ్ లోకల్ దగ్గర ఉదయ్ ఒక మంచి కాజ్ కోసం ఆయన చేసిన ఈ ఫంక్షన్ నేను నిజంగా చాలా టచ్ అయ్యాను. బికాజ్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇంత స్పెషల్గా ఉంటుంది. మేము ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము. అండ్ పైగా సంక్రాంతి మోస్ట్ ఎక్సైటింగ్ ఇంపార్టెంట్ ఫుల్ కంట్రీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఫెస్టివిటీ అనేది పిలిచినందుకు అందరినీ చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాకు కూడా అవకాశం. అండ్ ఇప్పుడు గెలిచిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా మంది కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ కాంపిటీషన్కి రియలీ కూడా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ రోజు 2 రోజులు ఇంట్లో ఒక్కొక్కసారి వేసేవాళ్ళు నేర్చుకునేవారు. ఐ సా సమ్మన్ 6th స్టాండర్డ్లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది. అది ఫస్ట్ ప్రైజ్ 6th స్టాండర్డ్లో చదువుతున్న ఒక అమ్మాయి గెలిచింది. సో ఇలాంటి మన కల్చర్కి సంబంధించిన ప్రథాలు ఆయన దాన్ని ఆ సంప్రదాయాన్ని మెయింటైన్ చేసుకుంటూ అలాంటి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నారని బహుమతులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. అండ్ దీన్ని ఆల్వేస్ మన వాళ్ళ లైఫ్లో మెయింటైన్ చేసుకుంటారు. అండ్ సో మెనీ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఇట్స్ వండర్ఫుల్ ఫంక్షన్ అండ్ థ్యాంక్ యూ అండ్ మై ఫేవరెట్ పీపుల్ వాళ్ళతో స్టేజ్ షేర్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. హేమలత హేమలత సైడ్ సైడ్ వాళ్ళకి సైడ్ ఏంటి నా కొద్దిగా కొద్దిగా ఓకే మేడం ఓకే మేడం ఓకే ఓకే जी रेखा
సైడ్ సైడ్ ఎన్న సైడ్ రండమ్మా మోహన్ సైడ్ ఎన్న ఆయన సెల్ఫీలు తీస్తాను సార్ వచ్చి నేనేం చేయలేదు సెల్ఫీలు తీస్తాను కెమెరా అన్నది కొంచెం వెనకరండి ఓకే విలేజ్ విలేజ్ తీసుకున్నాను పేరు సైడ్ కొంచెం వెనక్కి వెళ్ళాలి కొంచెం ముందుకు వచ్చాయి మీరు నాదే అనుకుంటాను భారతి గారు అదేవిధంగా పులిచెర్ల మండలము రామిరెడ్డి గారి పల్లి లక్ష్మీదేవి గారు పులిచెర్ల కొంచెం ముందుకు వచ్చేసేయండి మీరు ఎవరి పేర్లు అయితే చెప్తున్నారు వాళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చేసండి సార్ వినపడలేదు సైడ్ వచ్చేయండి సైడ్ అది అలా కొంచెం